హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి సెమీ గ్రేవీ చికెన్ ఫ్రైతో వచ్చామండి. ఇది తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి, మంచి అరోమాతో. దీనికి ఏమేం కావాలో చూసుకుందాం. ఫస్ట్ ధనియాలు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు, అల్లం, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలండి. ఇవన్నీ కావాలి మనకి దీనికి. వీటితో పాటు మనం మాస్టర్ ఇంగ్రీడియంట్ చికెన్ కూడా కావాలి. ఒక ½ కిలో నుంచి 1 కిలో వరకు తీసుకోవాలన్నమాట. ఉల్లిపాయలని బాగా పొడుగ్గా కోసేసుకోండి. అలాగే ఇప్పుడు మిగిలినవి ఉన్నాయి కదా, వీటిలన్నిటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కోసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అందులో వేసేసేయండి. ఉల్లిపాయలు నిదానంగా మగ్గుతూ ఉంటాయి. ఈలో పక్కనే ఇందాక మిగిలిన చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా పేస్ట్, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. మీరు ఇక్కడ చూసినట్టయితే చికెన్ని జస్ట్ కడిగి పెట్టుకున్నామండి. ఇంకేమీ దానికి మ్యారినేషన్ ఏమీ చేయలేదు. ఇది అంత సింపుల్ అనమాట. దీనికి ఏం పెద్ద ప్రిపరేషన్ ఏం అక్కర్లేదు. ఉల్లిపాయలు మాదిరి మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకోవడమే అనమాట. చికెన్ ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఆయిల్ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఏం మ్యారినేట్ చేయని చికెన్ వేసుకున్నాం, చూసారు కదా. చాలా సింపుల్ అని చెప్పా కదా. ఆ పేస్ట్ ఒక్కటే కొంచెం ప్రాసెస్ అండి, లేదంటే మిగిలినంతా ఈజీ. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీకు తగినంత వేసుకోండి. మాకు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పట్టింది. కారం అండి నెక్స్ట్ ఉప్పు తర్వాత. ఇక్కడ మేము కొంచెం వేసుకున్నాం కారం, కావాలంటే తర్వాత కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపు. ఇప్పుడు ఈ 3 వేసేసి ఇక్కడ కలుపుకుంటాం అనమాట. మామూలుగా అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నా దాన్ని ఇలా వేసేసుకోవచ్చు. ఇక్కడ మేము మ్యారినేషన్ ప్రాసెస్ ఏం పెట్టుకోకుండా వాటిని తర్వాత వేసుకున్నాం అనమాట. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఈ చికెన్ ఉల్లిపాయల్లో బాగా పట్టి ఆ ఉప్పు కారంలో బాగా ఉడుకుద్దండి. ఉడికిన తర్వాత నీళ్ళు వదిలేస్తుంది అనమాట చికెన్. ఇప్పుడు ఈ స్టెప్లో మనం ఇందాక ఆడుకు పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకోవాలి. పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి. ఇంకా దీనిలో మనం ఎక్స్ట్రా నీళ్ళేం పోయామండి. చికెన్లోంచి వచ్చిన నీళ్ళతోనే మొత్తం ఫ్రై అంతా అయిపోద్ది. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో. ఇప్పుడు ఈ నీళ్ళతో పాటే మనం ఫ్రై కూడా వేసుకున్నాం కదా, నీళ్లు పెరిగినాయి. ఇంకా మేము నీళ్ళు అసలు ఏం వాడలేదండి. ఆ పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే నిదానంగా రెడీ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి లైట్గా గ్రేవీగా ఉంది. మీకు గ్రేవీగా కావాలనుకుంటే ఈ స్టెప్లో దింపేసుకోవచ్చు. లేదు పూర్తిగా సెమీ గ్రేవీ స్టైల్లో కావాలి అనుకుంటే ఇంకొంచెం చికెన్ని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇంకా మగ్గబెట్టుకుందాము. చూసారా సెమీ గ్రేవీ ఎలా కనపడుతుందో. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నాము. ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉంచి తర్వాత తీస్తే చూడండి మొత్తం గ్రేవీ అంతా ముక్కలకి పట్టేసింది. అసలు మంచి అరోమా వస్తుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఇలా తింటే. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని ఇక్కడ మాకు ఉప్పు కొంచెం కావాల్సి వచ్చిందండి. ఉప్పు వేసుకున్నాము. తర్వాత గరం మసాలా అనమాట. ఇప్పుడు దాకా మనం గరం మసాలా వేయలేదు. ఈ స్టెప్లో గరం మసాలా, చిటికెడు ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని మళ్ళీ ఒక హై ఫ్లేమ్ పెట్టిపోయి, అంటే ముక్క హై ఫ్లేమ్లో బాగా క్రంచీగా తయారైనట్టు అవుద్ది అనమాట. అవుటర్ లేయర్ బాగా కాలిపోతే, ఎందుకంటే గ్రేవీగా తగులుకుంటూ ముక్క కూడా బాగా ఉడికిపోద్ది అనమాట హై ఫ్లేమ్లో పెడితే. ఇప్పుడు బాగా పోయిన హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం కలుపుకోండి. చూడండి ఫ్లేమ్ ఎంత హైలో ఉందో, ప్యూర్ హైలో ఉందండి. ఇప్పుడు ఇలాగ ఒక 5 నిమిషాలు వదిలేసామంటే బాగా దగ్గరికి అయిపోద్ది. దగ్గరికి అయిపోయిన తర్వాత దీన్ని కట్టేయడమే అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ పొయ్యి కట్టేసాము. ఒక ముక్క తీసుకుని ఉంచడానికి ట్రై చేశాను, చేయి కాలిందండి. కానీ అట్లా తీసుకుని నోట్లో పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉందండి. ఈ ఫ్రైని మనం అన్నంలో కలుపుకుని తినడానికి కూడా లైట్గా గ్రేవీ ఉంటుంది. అదే రసంతో కానీ సాంబార్తో కానీ తింటే అసలు టేస్ట్ చెప్పలేమండి, అంత సూపర్ ఉంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.